హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొబ్బరి ముక్కలతో స్వీట్ తయారు చేస్తున్నాను. కొబ్బరి ముక్కలు ఒక యాలక్కాయ వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని అందులో ఉన్న పాలు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆ కడాయిలో ఆ పాలు వేసుకోవాలి. ఒక స్పూను వరిపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి. మొత్తం ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక అర స్పూను నెయ్యి వేసుకొని అడగంటకుండా ఉండడం కోసం ఇలా వేసి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ స్పూన్తో 3 స్పూన్ల చక్కెర వేసుకొని కలుపుకోవాలి. చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. బాదామ్స్ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. మెత్తగా పౌడర్ తయారు చేసుకొని అందులో వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బాదం కొబ్బరి పాలతో తయారు చేసుకున్న స్వీట్. ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంత కలుపుకొని ఒక ప్లేట్లో నెయ్యి వేసి దానికి మొత్తం అప్లై చేసి అందులో వేసుకోవాలి. మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. బర్ఫీలాగా కట్ చేసుకోవచ్చు, బాల్స్ తయారు చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు నేను ఒక పొడుగు షేప్లో తయారు చేస్తున్నాను, ఆ షేప్ అయినా తయారు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. పిల్లలకు రోజు ఒకటి అలా ఇచ్చుకుంటే చాలా ఎనర్జీ అండి. కొబ్బరి పాలు బాదామ్స్ వేసాం కదా, అందుకని చాక్లెట్ బదులుగా ఇలా హెల్తీ ఫుడ్ తయారు చేసి పెడుతూ ఉండండి. పిల్లలు హెల్తీగా ఉంటారు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే కొబ్బరి పాల బాదం స్వీట్ చూడండి, ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఏ షేప్లోనైనా తయారు చేసుకోవచ్చు. నేను ఈరోజు ఈ షేప్ తయారు చేశాను. వాటిపైన ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు, జీడిపప్పుతో కానీ కిస్మిస్లతో కానీ. కొబ్బరిలో పీచు పదార్థం ఉంటుందండి. బలహీనంగా ఉన్నవాళ్ళు కొబ్బరి పాలు త్రాగడం వల్ల బలంగా తయారవుతారు. జీడిపప్పులు రోజు ఒక 4 నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్నే తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఆరోగ్యానికి ఏ సమస్యలు రాకుండా ఉంటారు. పెద్దలకు పిల్లలకు రోజు బాదామ్స్ ఇస్తూ ఉండండి. కొబ్బరి పాలు తాగించండి.